గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. తెలంగాణ వార్షిక బడ్జెట్పై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, బడ్జెట్ విన్నారు, బడ్జెట్ చదివినట్టున్నారు. ఎట్లా అనిపించింది ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్? భట్టి గారి బడ్జెట్ ఈరోజు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు నిరాశపరిచిన బడ్జెట్ ఇది. అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి రెండోసారి మోసం చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా చెప్పాలంటే 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుద్యోగుల గురించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. పాపం నాయకులకు ఏదో ఒక పదవి ఇవ్వాలని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఎదురు చూసేండ్రు. అన్ని కులాలకు ఎలక్షన్లు ఉన్నాయి, అప్పుడు పార్లమెంట్ అప్పుడు అన్ని చేసి ₹1 కూడా ఒక కార్పొరేషన్కు మీరు నిధులు విడుదల చేయలే. ముఖ్యంగా బీసీలకు పచ్చి మోసం చేస్తూ ఉంది. ముందు నుంచి కూడా ఎలక్షన్ సమయంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ అభివృద్ధి గురించి బీసీ వర్గ ప్రజల కోసము ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి గత సంవత్సరము 9,200 కోట్లు కేటాయించి కేవలం 500 కోట్లే ఖర్చు పెట్టింది. ఈ సంవత్సరం మరొక్కసారి 11,400 కోట్లు కేటాయిస్తే బీసీ వర్గ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి 20,000 కోట్లు అని చెప్పి లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చింది కేవలము ఒక 20% కూడా ఇవ్వలేదు. మీరు ఈ సంవత్సరం ఏ విధంగా మళ్ళీ మోసం చేస్తారని బీసీ వర్గాల ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా అమరవీరుల గురించి గొప్పగా చెప్పారు. అమరవీరులకు మేము కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాం, అమరవీరులకు ఎవరికైతుందో 25,000 రూపాయలు నెలకి ఇస్తామో వారికి ఒక ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. ఎక్కడ కేటాయించారు? ఇక మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. 1,00,000 మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మీరు పూర్తిగా ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయలే. 2,500 రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారని మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మా తాతలు మా 2,000 రూపాయలని 4,000 రూపాయలు ఎప్పుడు చేస్తారని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. మీరు రైస్ మిల్లు పెట్టిస్తూ ఉంటారు, ఒక పెట్రోల్ పంప్ ఒక మహిళకు కేటాయిస్తే ఎంతోమందికి ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకునే ఇదంతా కూడా మీ లోటు. గత సంవత్సరం 40,000 కోట్లకే 1,58,000 కోట్లు అప్పు చేశారు. మరి ఇప్పుడు 50,000 కోట్ల లోటుని మీరు ఏ విధంగా భర్తీ చేస్తారో ఈ బడ్జెట్లో మీరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మళ్ళీ భూములు అమ్ముతారా? ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు మీరు? దేశమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే తెలంగాణ అప్పుల కూబిలో కురుక్కపోతూ ఉంది. ప్రజలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. మీరు నిరుద్యోగులకు యువకులకు 4,000 రూపాయలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో అని చెప్పి 15 నెలలు అయిపోయింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక రైతు రుణమాఫీ 50% లోపల చేశారు. రైతు భరోసా 3 ఎకరాల వరకు ఇచ్చారు. 2 పంటలకైతే ఎగ్గొట్టారు మీరు. ఇక రైతు కూలీలకు ఇస్తున్న 12,000 ఇచ్చినట్టు చెప్పారు. పచ్చి అబద్ధం ఇది. పడలేదా అకౌంట్లో? మొన్న జనవరి నుంచి వేసిన కూలీలది పడలే. ఇందిరా భరోసా అది పడలేదు, కూలీలకు పడలే. రైతు భరోసా 3 ఎకరాల వాళ్ళకి పడ్డది తప్ప ఈ రైతు కూలీలకు ఎక్కడ కూడా పడలేదు. ఇది కూడా పచ్చి మోసం. ఇక మేము హాస్టల్ అభివృద్ధి కోసం 40% మెస్ ఛార్జీలు పెంచినాం. కాస్మెటిక్స్ ఛార్జీ 200% పెంచినాం. మీరు పెడుతున్న పురుగుల అన్నంకు ప్రతి నెల కూడా 100 మంది అనారోగ్య పాలై విద్యార్థులు అనారోగ్య పాలవుతూ ఉన్నారు. అది కనిపించకుండా ఏదో గొప్పలు చెప్పుకునే ఈ బడ్జెట్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుల కుప్ప అవుతూ ఉంది. మీరు ప్రకటించిన బడ్జెట్లో అన్నిటికీ కూడా మీరు నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అన్ని వర్గాలు అన్ని కార్పొరేషన్లో ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లు బడ్జెట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. మెస్ ఛార్జీలను పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారని అనేక మంది పిల్లలు అటు పురుగుల అన్నం తిని కూడా హాస్టల్లో చనిపోతున్నారు. అలాగే రెవెన్యూ లోటును ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలి, తెలంగాణ అప్పుల కుప్ప చేయొద్దని చెప్పి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.